యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. యోబు 42:12. తన దుఃఖం మూలంగా యోబు తన స్వాస్థ్యాన్ని తిరిగి పొందాడు. అతని దైవభీతి స్థిరపడడం కోసం అతనికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి. నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వం గంభీరమైనదిగా కావడానికి, ఇంతకుముందు లేని పవిత్రత నాలో మొగ్గ తొడగడానికే కదా సంభవించాయి. కారు చీకటి వల్ల, కన్నీళ్ల వల్ల, మరణము వల్ల నేను మహిమను సంతరించుకున్నాను. నా మధుర ఫలం అతి కరస్యమైన ముళ్ళ మధ్యన పండింది. యోబు అనుభవించిన శ్రమలు అతనిలో తన గురించి తగ్గింపు ఆలోచనలను, దేవునిపై ఇంతకు ముందెన్నడూ లేనంత భక్తి గౌరవాలను కలిగించాయి. ఇప్పుడు నా కన్ను నిన్ను చూస్తుంది అంటున్నాడు. నొప్పి వలన, నష్టం వలన నేను దేవుని మహిమను చూసి గ్రహించి నీ చిత్తము జరుగునుగాక అంటూ మోకరిల్లే స్థితికి రాగలిగితే అది నాకు లాభమే. దేవుడు యోబుకి తన భవిష్యత్ కాలపు మహిమ దృశ్యాలను చూపించాడు. ఆ యాతన దినాల్లో యోబు తనకున్న ముసుగును తొలగించుకొని నా విమోచకుడగు సజీవుడు అంటూ సాక్ష్యం ఇవ్వగలిగాడు. నిజంగానే ఇప్పుడు యోబు స్థితి మునుపటి స్థితి కంటే దీవెనకరమైనది. బాధ తనతో బాటు ఎప్పుడు ఒక మేలును తీసుకువస్తుంది. బయటికి కీడులాగా కనిపించేవి మన లాభానికే అని తరువాత అర్థమవుతుంది. ఆత్మ విజయాలను సాధించి ఎంతోమంది భక్తులు నిర్భయంగా, నిరాటకంగా, విరామం లేకుండా తమ పనులను సాగించుకునే లక్షణం ఉన్నవాళ్ళు బాధకు సమ్మతించి చాలా కాలం సహించగలిగితేనే అందులో దీవెన వారికి దక్కింది. వేదన ద్వారా తప్ప కొన్ని రకాలైన ఆనందాలు అనుభవంలోకి రావు. ఇహలోకపు దీపాలను ఆరిపోతేనే తప్ప పరలోకపు వెలుగు కనిపించదు. అరక దున్నుతేనే తప్ప పొలము పంటనివ్వదు. శ్రమల ద్వారానే మన ఆత్మలు దృఢంగా రూపొందుతాయి. ఆత్మలో బలిష్టమైన వాళ్లకు బోలెడన్ని గాయాలు, మచ్చలుంటాయి. హతసాక్షుల మహిమ వస్త్రాలు అగ్నితో తయారై ఉంటాయి. దుఃఖపడేవారు తమ కన్నీళ్ల గుండా పరలోక ద్వారాలను మొదటిసారి చూస్తారు. నీ గళసీమపై తలతల మెరిసే పసిడి హారాన్ని చూసి గ్రహించాను. ప్రేమలో నీ హృదయ స్థైర్యాన్ని, నువ్వు భరించిన అగ్ని బాధల్ని. ధీర హృదయమా వర్ధిల్లు, దగదగ మెరుస్తూ ప్రకాశించు. నువ్వు అనుభవించినవన్నీ శ్రమల కోసం కృతజ్ఞతతో ఉండు.